అసెంబ్లీ ఎన్నికల సమయంలో ముదిరాజ్ సామాజిక వర్గానికి ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తెలంగాణ ముదిరాజ్ మహాసభ విజ్ఞప్తి చేసింది. ప్రస్తుతం బీసీడీ జాబితాలో ఉన్న తమ సామాజిక వర్గాన్ని బీసీఏలోకి మార్చాలని కోరారు. ముదిరాజ్ కోఆపరేటివ్ సొసైటీకి 1000 కోట్ల రూపాయల నిధులు కేటాయించాలని కోరారు. అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ గెలుపుకు ప్రధాన భూమిక పోషించిన తమ సామాజిక వర్గం పట్ల వివక్ష చూపకుండా మంత్రివర్గంలో అవకాశం ఇవ్వాలని కోరారు. ఈ సమావేశంలో మహాసభ వర్కింగ్ ప్రెసిడెంట్ జనరల్ సెక్రటరీ గుర్రాల మల్లేష్ ముదిరాజ్, అశోక్ ముదిరాజ్లు పాల్గొన్నారు. మేము ఇప్పటివరకు బీసీలో ఉన్నటువంటి ఏ కులాలకు మేము వ్యతిరేకం కాదు. వారందరికీ కూడా వారి కొట్టమైన కొట్టాలని కూడా మేము ఏ రోజు ఆలోచించలేదు. మా జాతికి సంబంధించినటువంటి డి గ్రూప్లో ఉండే అటువంటి స్తోమత మాకు లేదు. డి గ్రూప్లో ఉన్నవాళ్ళు ఏ స్థాయిలో ఉన్నారో ఇంచుమించు ఫార్వర్డ్ క్యాస్ట్ పక్కకుంటున్నటువంటి బీసీ డి గ్రూప్లో మా గ్రూప్ ఉండడం అనేది ఆనాడు 1964 మాకు అన్యాయం జరిగింది. ఆ అన్యాయం జరిగినప్పటి నుంచి ఈ 70 సంవత్సరాలుగా మేము పోరాటం చేస్తూనే ఉన్నాం. అయ్యా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మేము ఒకటే కోరుతా ఉన్నాం, ఈ బీసీ డి నుంచి ఏకు మారడానికి ఆ యొక్క మాకు గ్రూపు మార్పు చేసి మారినటువంటి జీవో 15ను పునరుద్ధరిస్తారా, లేదంటే మాకు ప్రత్యేకమైనటువంటి కోటా కేటాయిస్తారా? కానీ మిగతా కులాలకు మీరు ఏ రకంగా వారిని చేస్తారో, ఏ రకంగా వారికి న్యాయం చేస్తారో చేయండి, కానీ మేము ఎవరికి వ్యతిరేకం కాదు. కానీ 70 సంవత్సరాల మా కోరికను తీర్చాలని చెప్పి మీరు స్వయంగా అభయస్థంలో మీ మేనిఫెస్టోలో పెట్టింది కాబట్టి తప్పకుండా మీరు దాన్ని నెరవేర్చారు.